ఈ సమయం ఇచ్చిన దైవజనులు, మమ్మల్ని స్థలానికి ఆహ్వానించిన శాకరాన్న గారికి, రత్నక్కకి ప్రభు పేరట వందనాలు. ఇక్కడ మరి లీడ్ చేస్తున్న తంబి గారు, అలాగే అన్నగారు శాలేమన్న గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆర్కెస్ట్రా వారికి కూడా వందనాలు. నేను ఒక పాట రచించి స్వరకల్పన చేశాను. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింప వచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా. దాదాపుగా నేను ఒక 40-50 పాటల వరకు రచించి స్వరకల్పన చేశాను. ఈ రాత్రి ఇక్కడ ఈ పాటని పాడటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. అందరూ పాడతాం. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా. అందరూ చప్పట్లు కొడదాం. ఉత్సాహముగా ఉజ్జీవముగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించావే, దోషినైనా నన్ను కరుణించావే. పాపినైనా నన్ను ప్రేమించావే, దోషినైనా నన్ను కరుణించావే. నీవే నాకు చాలును యేసయ్యా. ఈ మాట అందరం చెప్తాం. నీవే నాకు చాలును యేసయ్యా. రెండోసారి నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా. కొడదాం. స్తోత్రం. రోగి అయినా నన్ను స్వస్థపరిచావే, నీ జీవమునిచ్చి బ్రతికించావే. రోగి అయినా నన్ను స్వస్థపరిచావే, నీ జీవమునిచ్చి బ్రతికించావే. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా
యేసు అను గొప్ప దేవుడా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా, రక్షింపవచ్చావయ్యా యేసు అను గొప్ప దేవుడా, యేసు అను గొప్ప దేవుడా, యేసు అను గొప్ప దేవుడా, యేసు అను గొప్ప దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, యేసు అను గొప్ప దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, యేసు అను గొప్ప దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.